భారత్ క్రికెట్ లో 9 ఏళ్ల క్రితమే టీమిండియా తరపున అరంగేట్రం చేసినప్పటికీ సంజు శాంసన్ కు గొప్ప అవకాశాలు ఎక్కువగా రాలేదు. జట్టులో తన స్థానం సుస్థిరంగా ఎప్పుడూ లేదు. అయినప్పటికీ ఐపీఎల్ తో పాటు దేశవాళీ క్రికెట్ ఆడుతూ వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రపంచ కప్ కు ఎంపికయ్యాడు. తాజాగా ఐపీఎల్ కెరీర్ ఆరంభంలో కొన్ని ఆసక్తికర విషయాలు సంజు వెల్లడించాడు. కోల్కతా టీంకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ఓ హోటల్లో రాహుల్ ద్రవిడ్ తో శ్రీశాంత్ తన గురించి మాట్లాడాడని చెప్పాడు. తనను మంచి బ్యాటర్ గా పరిచయం చేస్తూ స్థానిక టోర్నమెంట్ లో 6 బంతులకు 6 సిక్సర్లు బాదినట్లు చెప్పాడు. దీంతో ద్రావిడ్ తనని ట్రయల్స్ కు తీసుకురమ్మని చెప్పినట్లు గుర్తు చేసుకున్నాడు. అయితే తాను 6 సిక్సర్లు కొట్టానని శ్రీశాంత్ చెప్పింది అబద్ధమని శాంసన్ వెల్లడించాడు. 2012లో సంజు శాంసన్ ను కోల్కతా నైట్ రైడర్స్ తీసుకుంది. అయితే ఆ సీజన్ లో అతని ఒక్క అవకాశం కూడా రాలేదు. తర్వాత శాంసన్ ను కేకేఆర్ విడిచిపెట్టింది. అనంతరం రాజస్థాన్ రాయల్స్ కు వచ్చిన శాంసన్ ఇప్పుడు అదే జట్టును సారథిగా నడిపిస్తున్నాడు. సారథిగా, బ్యాటర్ గా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.